अस्सलाम वालेकुम नाज़रीन, आरबीएन न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए तफसील से पहले नजर डालते हैं आज की अहम खबर पर। जैसा कि आप जानते हैं कि आरबीएन न्यूज़ में बेलतोड़ और तानूर के जो बच्ची यतीम हो गई, उस बच्ची की न्यूज़ प्ले होने से तमाम लीडर अपने इस बच्ची को जाकर मिल रहे हैं। और आज इसी दौरान एक्स नारायण पटेल और एमएलए रामाराव पटेल ने भी आज बच्ची से मुलाकात की। और देखते हैं दोनों ने क्या कहा। और जैसे कि आप जानते हैं कि बच्ची को तसल्ली देने से कुछ फ़ायदा नहीं होगा, बच्ची के फ्यूचर के बारे में सोचना होगा, बच्ची के भविष्य के बारे में सोचना होगा। और हमारे हुकूमत रेवंत रेड्डी को भी इसके बारे में सोचना होगा। जैसा कि आप जानते हैं कि हर लीडर उस बच्ची को आकर मिल रहे हैं, बच्ची को तसल्ली दे रहे हैं। और आज ऐसे ही मालूम हुआ है कि तमाम एक्स नारायण पटेल और एमएलए रामाराव पटेल ने भी आज बच्ची से मुलाकात की और बच्ची के फ्यूचर के बारे में कुछ सोचा। और उन्होंने क्या कहा सुनते हैं उनकी ज़बानी। और साथ ही साथ ये भी मालूम हो रहा है एमआईएम पार्टी के जनाब अयूब साहब जो सोशल मीडिया ज़ोर शोर से करते हैं, आज उन्होंने भी उस बच्ची से मिल के मुलाकात की और बच्ची को 1000 रुपये अपनी जानिब से दिया। और देखते हैं आगे एक्स नारायण पटेल और रामाराव पटेल एमएलए ने क्या कहा। जैसे कि आप जानते हैं कि बच्ची का भविष्य सिर्फ हिंदुस्तान के हाथ में है और तमाम हिंदुस्तान की अवाम को इस बच्ची के भविष्य के बारे में सोचना होगा। और आरबीएन में ये न्यूज़ आने से तमाम लीडर उस बच्ची को मिलने के लिए बेचैन हो रहे हैं। आइए देखते हैं आगे और कौन कौन उस लड़की को मिलने आए। ये रिपोर्ट है हमारे आरबीएन के नुमाइंदे प्रकाश की। आइए नजर डालते हैं। తహసీల్దార్ ద్వారా వాళ్ళకి ఇప్పించడం జరిగింది. మార్నింగ్ కలెక్టర్ గారు కూడా నాతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున ఆ అమ్మాయి ఎంతవరకు అయితే చదువుకుంటుంది అన్ని విధాలుగా రెసిడెన్షియల్లో వారం రోజులు వాళ్ళ దిలాలైన తర్వాత ఇమీడియట్గా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం తరఫున ఆమెకు మంచి రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ ఇప్పించి అన్ని బాధ్యతలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఒకవేళ ప్రభుత్వం బాధ్యతల నుంచి ఎక్కడ విస్మరిస్తే ఏదైనా ఉంటే నేను ఆ గ్రామస్తులకు పెద్దలకు చెప్పాను. నేను నా సొంతంగా సహాయ సహకారం పూర్తిగా అందిస్తాను. మార్నింగ్ వెంకటరెడ్డి గారు మాట్లాడినప్పుడు మా నాయకులు కూడా మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే ఇంటి నిర్మాణానికి కూడా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కొంత డబ్బులు కలెక్టర్ అకౌంట్లో పెట్టి కట్టిస్తా అని చెప్పారు. కొంత డబ్బులు ఇందిరమ్మ ఇల్లు, ఇంకా ఇందిరమ్మ ఇల్లుతో సరిపోదు, ఇల్లు కాదు, బేస్మెంట్ వరకే అయిపోతుంది. దాని తర్వాత మంత్రి గారు కూడా డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తా అని చెప్పారు. ఆ ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంటాం. అంతేకాకుండా అమ్మాయికి పెళ్ళి అయ్యే వరకు ప్రభుత్వం తరఫుగా ఎంతవరకు అయితే సాయం వాళ్ళు అందిస్తారు ఆ సాయాన్ని తీసుకుంటూ నా వ్యక్తిగతంగా ఈ ప్రాంతానికి ప్రజలకు నాకు అనుబంధం ఉంది 30 సంవత్సరాల నుంచి. ఎక్కడైనా లోటు ఉంటే గ్రామస్తులు నాకు తెలిపిస్తే ఇది అది లోటు కాకుండా పూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులు లేని లోటు అయితే ఎప్పుడు ఎవరు భర్తీ చేయలేరు. ఆ దేవుని అనుగ్రహంతో దేవుడికి ఏదైతే మంచి అనిపించిందో అది చేశారు. మనం మానవత దృక్పథంతో అన్ని విధాలుగా ఆదుకోవడానికి భగవంతుడు ఎంతైతే శక్తి ఇస్తాడో నాకు ఆ శక్తి రూపాన తప్పకుండా అమ్మాయికి ఆదుకోవడం జరుగుతుంది. కరగంలో బేల్తోట గ్రామంలో నిషాదం ట్యాంక్ అది వెంటనే తెలిసిన తర్వాత ఇక్కడ ఉన్న తాజా మాజీ సర్పంచ్ గారికి నేను చెప్పడం జరిగింది. మీరు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా ఆయన అంత్యక్రియలు చేయండి. అంత్యక్రియలు చేసిన తర్వాత ఆమె గురించి మనం ఆలోచిద్దాం, ఎక్కడ పెడదామని ఆలోచిద్దాం చెప్పడం జరిగింది. అంతట్లోనే పొద్దుగల గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకు 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందటం జరిగింది. ఆయనకు మా ముద్దూరు నియోజకవర్గం నుంచి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే ఒకసారి మేము కోమటిరెడ్డి బ్రదర్స్కు చాలా దయావంతులు అని చెప్పడం జరిగింది. ఈరోజు మేము కళ్ళకు వెంకన్న ఎప్పుడు కూడా ఐశ్వర్యవంతో ఉండాలి, మరి ఇంకా ఉన్నత శ్రేణులపై దేశాన్ని సేవ చేయాలా, తెలంగాణని సేవ చేయాలని ఆ వెంకన్న గారికి మా ప్రజల తరఫున ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తున్నాము. అదేవిధంగా ఈ పిల్లను ఇప్పటి నుంచే ఆదుకోవటానికి
నేను ఇంతకు ముందే చెప్పాను, నాకు బిడ్డే లేదు, 2 కుమారులు ఉన్నారు. ఈ బిడ్డే అనుకొని ఈమెకు మంచి స్కూల్లో వేదం తప్పు అనుకోండి, ఇంకా ఏదో మంచి స్కూల్లో మనం చదివించి అన్ని విధాలుగా స్కూల్ ఫీజు అనుకోండి, హాస్టల్ ఫీజు అనుకోండి, పుస్తకాలు అనుకోండి, బట్టలు అనుకోండి, అన్ని విధాలుగా ఆదుకొని ఆమెను ఖచ్చితంగా నేర్పించి ఒక మంచి ఆదర్శ మహిళ దాకా చేస్తామని కోరుకోవడం జరిగింది. ఈ విషయం ఏంటో తెలిసినే మా వాయిదేవి ఏదైతే రాష్ట్రీయ సంఘం నుంచి సంస్థ ఉంది, ఆ సంస్థను కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆమె ఇష్టంతో పైసలు ఉండొచ్చు, లేకుంటే హైదరాబాద్లో వైదేవి సేవా సమితిలో కూడా ఉండొచ్చు, అక్కడ కూడా మంచి చదువు నేర్పుతారు. పెళ్లి వరకు ఆమెకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తారు. ఆమె ఇష్టంతో ఇక్కడైనా పెట్టని, అక్కడైనా పెట్టని. అదేవిధంగా ఏ డబ్బుని ఆమెకు ఆర్థిక సహాయం అందిస్తుంది, నిరాలి అందిస్తుంది, ఆ మొత్తం డబ్బులు మేము నిస్వార్థపరంగా ఇక్కడ ఉన్న కమిటీ అనుకోండి, ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్ అనుకోండి, ఎవరు పెద్ద మంది అనుకోండి, బీడీసీ అనుకోండి, ఆమె అకౌంట్ ఓపెన్ చేసి అన్ని డబ్బులు ఆమె అకౌంట్లో పెడతాం, ఫిక్స్ డిపాజిట్ చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం.